విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వినాయక నిమజ్జన సందడి నెలకొంది. 5 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా కృష్ణమ్మ ఒడికి చేరుతున్నారు. కృష్ణానది వద్ద 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నారు. కృష్ణానది వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. విజయవాడలో గణేష్ నిమజ్జనాల సందడి మొదలైంది. భక్తుల నుంచి పూజలు అందుకున్న గణనాథుడు ఆ నిమజ్జనం కోసం కృష్ణానదికి తరలి వస్తున్నారు. కృష్ణానది దిగువన 2 భారీ పెద్ద క్రైన్లను ఏర్పాటు చేసి విగ్రహాలన్నింటినీ కూడా కృష్ణానదిలో నిమజ్జనం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడితే ఎట్లా జరుగుతున్నాయండి నిమజ్జనాలు? ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో కూడా స్వామివారికి ఎంతో చక్కగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక బొమ్మతో ఒకరిని మించి వెళ్ళనీయకుండా ఇక్కడే అందరూ సిబ్బంది అంతా ఉండి కూడా చక్కగా ఆ స్వామివారిని నిమజ్జనం చేయడం గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆటోలు అలాగే ట్రాక్టర్లు ఇతర వ్యాన్ల ద్వారా ఈ బొమ్మలను కృష్ణా నదికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వచ్చే బొమ్మలకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేది ఒక మార్గం, అలాగే వాహనాలు కూడా తిరిగి వెళ్లేది కూడా మరొక మార్గం, 2 మార్గాలను అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారండి? కొత్తపేట చిట్టినారన్న. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేశారు అధికారులు? చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎక్కడే ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. పోలీసులు కూడా వచ్చి మాకు ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి మా వెనకాల ఉండి ముందుకు వచ్చారు. ఈ కృష్ణా బ్యారేజ్కి వస్తున్న ఈ వాహనాలకు సంబంధించి ఊరేగింపుగా వచ్చే జనాల్ని ఈ బ్యారేజ్ దగ్గర నిలిపేస్తున్నారు. ఆ విగ్రహాన్ని ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది క్రెయిన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిమజ్జనాలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఏంటన్నది మనతో పోలీసు అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, అలాగే ఇప్పుడు వరకు ఎన్ని బొమ్మలు నిమజ్జనం చేశారు? ఈరోజు 150 విగ్రహాల వరకు నిమజ్జనం జరిగింది. ఇంకా 750 వరకు ఈ రోజు నైట్ అంతా 750 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2 డీసీపీలతో ఇక్కడ బాధ్యతలు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 2 క్రేన్లు కూడా ఉన్నాయి. 2 క్రేన్ల సహకారంతో వాటిని ఎప్పటికప్పుడు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలా ఎవరిని కూడా భక్తులు ఎవరిని కూడా ఇక్కడ దగ్గర రానివ్వకుండా గజయితగాల సహాయంతో నిమజ్జనం చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ వారు కూడా చాలా అద్భుతమైన ఇక్కడ ఏర్పాట్లు చేశారు. వారి సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆపద లేకుండా గజయితగాళ్ళు సహకారంతో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎప్పుడు దాకా ఉంటారు సార్? ఈ రోజు నైట్ మొత్తం ఉంటారా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఈరోజు రేపు మార్నింగ్ 9-10 వరకు కూడా విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది కంటిన్యూస్గా. భక్తులు పారవశ్యంతో జై గణేష జై గణేష అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి విజయవాడ నెలకొంది. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.